మీరు మీ క్రెడెన్షియల్స్ అనేవి కాలేజ్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాలేజ్నే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టేస్తూ ఉంటారు. అవసరమైతే మొత్తం వెబ్ ఫిల్లింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్లో కూడా వాళ్ళ కాలేజ్లో ఉన్న అన్ని బ్రాంచెస్కి మీరు పెట్టుకున్నట్టు పెడుతూ ఉంటారు. కేవలం ఒక 10 ఉంటే 10 బ్రాంచ్లకు పెట్టేసి వదిలేస్తారు. సో కాలేజ్కి ఎప్పుడు మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వకండి. మాలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరకు వస్తే మేము వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి 1, 2, 3 ఫేజెస్ వరకు మీకు హెల్ప్ చేస్తాం. ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోవచ్చు కూడా. మీరు స్లాట్ బుకింగ్ అనేది తొందరగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీది ఇప్పుడు కూకట్పల్లి అనుకోండి, కూకట్పల్లిలో అసలు ఉండవు, కానీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కూకట్పల్లిలో వెరిఫికేషన్కి సెంటర్స్ ఫిల్ అయిపోతే మీరు ఉప్పల్కి వెళ్ళి ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ ఉప్పల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దగ్గరలో ఉన్న వాటిని ఫస్ట్ ప్రయారిటీగా మీరు పెట్టేసుకోండి. సో తొందరగా కూడా అయిపోతుంది. 2024 అడ్మిషన్స్కి సంబంధించి మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. మొత్తం క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఒక 96,283 మంది ఉంటే సీట్స్ ఎంతమందికి వచ్చాయో తెలుసా? 75,200 మందికి. సుమారు 20,000 మందికి అసలు అలొకేషనే లేదు. మరంతా వీళ్ళంతా ఎలా వెళ్తూ ఉంటారు, ఎక్కడ మిస్ అయిపోతుంటారు? ఒకటి డాక్యుమెంట్స్ దగ్గర, 2 వెబ్ ఆప్షన్స్ దగ్గర వీళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు, తప్పులు పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి అలొకేషనే లేదు. సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. జాగ్రత్తగా ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏమైనా ఈ ప్రాసెస్లో మీకు డౌట్స్ వస్తే మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.